ఫెంగాల్ తుఫాన్ ప్రభావం ఏపీలోని పలు జిల్లాలపై కనిపిస్తోంది. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ మధ్యాహ్నానికి కరైకల్ మహాబలిపురం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో ఆకస్మికంగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం మధ్యాహ్నానికి తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఈ యొక్క తుఫాను బెంగాల్ తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది. ఈరోజు అంటే శనివారం మధ్యాహ్నానికి ఈ యొక్క తుఫాను వాయుగుండం దాటే పరిస్థితి ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ చెప్తోంది. అయితే ఈ యొక్క పుదుచ్చేరికి సమీపంలోని కరైగల్ అలాగే మహాబలిపురం వద్ద ఈ యొక్క తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తమిళనాడుకు సంబంధించి చెన్నై అలాగే పుదుచ్చేరి రాష్ట్రాల్లో కూడా గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ స్థాయిలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ ఉన్న అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. అంటే ఈరోజు మధ్యాహ్నానికి ఈ యొక్క తుఫాను తీరం దాటే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ యొక్క వాయువ్య దిశగా అంటే ఈ యొక్క తుఫాను పయనిస్తున్న నేపథ్యంలో తీర ప్రాంతాల్లో 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలు కూడా వీస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఏపీకి కూడా ఈ యొక్క బెంగాల్ తుఫాను ముప్పు ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అంటే కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని నెల్లూరు జిల్లా, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో కూడా ఈ యొక్క వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా సంబంధిత అధికారులను సమావేశపరిచి తగు సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క తుఫాను నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా అన్ని రకాల చర్యలు చేపట్టమని కూడా అధికారులు ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఈ యొక్క తుఫాను నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేయాలని అధికారులు ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ యొక్క చిత్తూరు, నెల్లూరు, తిరుపతికి ఈ యొక్క వర్షం తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. అంటే ఈ 4 జిల్లాలకు సంబంధించి వరదలు కూడా సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయని ఈ నేపథ్యంలోనే అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా తిరుపతి జిల్లాకు సంబంధించి నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. అంటే రాత్రి వేళల్లో 25 డిగ్రీలు ఉష్ణోగ్రత, అలాగే ఉదయం పూట 18-17 డిగ్రీలకే పరిమితమైంది. పూర్తిగా మేఘావృతమైంది ఆకాశం అంతా. వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ఈదురుగాలులు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా అధికారులు చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి అంటే తిరుమలలో కూడా పూర్తి స్థాయిలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. అలాగే ఘాట్ రోడ్ లో మొత్తం పొగమంచు కప్పేస్తున్నది. ఇక్కడ అంటే ఘాట్ రోడ్ లో తరచూ వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అంటే టోల్ గేట్ వద్ద ఇక టీటీడీ అధికారులు, విజిలెన్స్ అండ్ ఇంజనీరింగ్ అధికారులు కూడా వారిని అప్రమత్తం చేస్తూ జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా ఘాట్ రోడ్ లో సూచించడం కూడా జరుగుతోంది. అంటే ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత ఎక్కువ కావడంతో భక్తులు కూడా ఆరు బయట కానీ అలాగే ఈ యొక్క వర్షం పడే బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ తిరగద్దని కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ సురేష్, నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి జిల్లా.